గ్యాస్ సిలిండర్ల నగదు ముందుగానే మహిళల ఖాతాలో పడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధ లబ్ధిదారులకు వారం అజిత్ సింగ్ నగర తెదేపా కార్యాలయంలో 63వ డివిజన్ న్యూ చెందిన 14 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోల శ్రీను, ఇన్ఛార్జ్ మోత్కూరు కాసిం, నాయుడు, బత్తుల కొండ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి డివిజన్లో సమస్యలను కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తూ ఉన్నాం. అన్ని సమస్యలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడిన పనులన్నింటిని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళకి ఈ 11 నెలల్లో 200 కోట్ల పైగా నిధులు అభివృద్ధి కోసం వెచ్చించాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు. ఎన్నికల ముందు అధికారంలో రాగానే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 పెంచాం. 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛన్ని 6,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు అన్నాం. 3 గ్యాస్ బండ్లు కూడా డబ్బులే ఆ ఖాతాలు వేసేటట్టుగా ప్రకటించాం. అట్లాగే మరి ఈ నెల నుంచి అమ్మఒడి, పిల్లలు చదువుకునే పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రకటిస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలందరికీ 18,000. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అట్లాగా ఉచిత బస్సు కూడా త్వరలో ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లాగే కొన్ని డివిజన్స్లో సింగనగర్ ప్రాంతంలో అపష్కృతంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేశాం. ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఏదైతే రిజిస్ట్రేషన్లు కాలేదో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్లు చేయించి మా పార్టీ నాయకులు దగ్గరుండి తీసుకెళ్ళి కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి షాల్వా కప్పి మరి మా చెల్లెళ్ళందరికీ కూడా పట్టా కాపీలు ఇచ్చాం. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా పనిచేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు 63వ డివిజను వడ్రి కాలనీలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, మా ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, మా ఇన్ఛార్జి మోత్కూరు కాసిం, మా సీనియర్ నాయకుడు సోదరుడు బత్తుల కొండ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ పట్టాలందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా 2,20,000 BLC స్కీమ్ ద్వారా ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఏదైతే కొత్త రేషన్ కార్డులు కావాలంటే సచివాలయంలో ఆ ప్రక్రియ నమోదు చేసాం. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజలకి అటు అభివృద్ధి, ఇటేపు సమస్యల పరిష్కారం, ఇటు సంక్షేమం అన్నీ కూడా సమపాలనలో చేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏ ఆశలతో మమ్మల్ని గెలిపించారో దానికి మించి సేవ చేస్తామని తెలుసుకుంటూ ఇవాళ పట్టాలు పొందిన వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాం.